మతిమరుపు విషయానికొస్తే తీవ్రత. అంటే ఇప్పుడు మనం గూడా కీస్ ఎక్కడ పెట్టినామో మర్చిపోతుంటాం. సో, వాళ్ళ పేరన్నప్పుడు గుర్తు రాదు ఒక్కోసారి. లేదా మనం ఏదైనా చదివేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. సో, అంటే ఏది సాధారణము, ఏది అసాధారణము? సో, ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి ఈ అంశం మీద మీరేమైనా అవగాహన కల్పిస్తారా? రైట్. సో, చిన్నప్పటి నుంచి మతిమరుపు ఉందనుకోండి. కొందరు చిన్నప్పటి నుంచి యాబ్సెంట్ మైండెడ్ ఉంటారు. యాబ్సెంట్ మైండెడ్ ఆర్ అంత పెద్దగా పట్టించుకోరు అని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వస్తువులు ఎక్కడైనా పెట్టేస్తున్నారు, లేకపోతే అవే కంటిన్యూ అయితే పెద్దవాళ్ళైనాక దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్‌గా మేము ఏం చూస్తామంటే డబ్బులు సంబంధించింది అన మర్చిపోతే, సపోజ్ డబ్బులు ఎవరికో ఇచ్చారు, మళ్ళీ తిరిగి తీసుకోలేదు, అవి మర్చిపోతున్నారు. సో, ఆ లెక్కలో మాకు అది సిగ్నిఫికెంట్ అనుకుంటాం. అలానే కొన్నిసార్లు ఇప్పుడు ఫోన్, ఏదైనా టెలిఫోనిక్ కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్నే మర్చిపోయారు. అంటే ఇప్పుడు ఎవరో మాట్లాడారు, ఫోన్ చేశారు, ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒక విషయం మర్చిపోయారంటే అది వేరే. బట్ ఆ ఫోన్ మాట్లాడిందే వాళ్ళు మర్చిపోయారంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్. పొయ్యి మీద సపోజ్ ఏమైనా పెట్టేసి మర్చిపోయారు, అది చాలా మంది మర్చిపోతారు, మాడిపోతుంది, మళ్ళీ వచ్చినాక చూసుకొని మాడిపోయిందే అనుకుంటా. అది కూడా కొందరికి అంటే అంత ముందు ప్రాబ్లం లేదు, ఇప్పుడే వచ్చిందంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్. సో, ప్రీ ఎగ్జిస్టింగ్ స్టేట్ నుంచి ఎక్కువ అయింది అంటే డెఫినెట్గా అబ్నార్మల్. బట్ కొందరు ఏమంటారంటే ఇప్పుడు మాడిపోయింది, ఎక్కడ వాసన వస్తుంది, కానీ మా ఇంట్లో కాదు, అది వేరే ఇంట్లో ఉంది, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు, అసలు అప్పుడు కూడా గుర్తు రావట్లేదు అంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్. సో, అలా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ స్టేట్. బట్ డెఫినెట్గా థింగ్స్ లైక్ బయట అంటే తెలిసిన దారి మర్చిపోయారు, డబ్బుల సంగతి మర్చిపోయారు, ఫోన్ వచ్చింది మర్చిపోయారు, ఇవన్నీ చాలా సిగ్నిఫికెంట్. మిగతావన్నీ చిన్న చిన్నవి, కీస్ మర్చిపోవడం, పేపర్ మర్చిపోవడం ఇట్స్ ఓకే. పార్కింగ్లో నంబర్ మర్చిపోవడం ఇట్స్ ఓకే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.